హాయ్ అండి, వెల్కమ్ టు పూజీ శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హ్యాండ్ పార్ట్ కట్ చేశాక ముక్క జాయింట్ ఎలా చేయాలి సింపుల్ టిప్ చూపిస్తాను. ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో మనం కట్ చేసేటప్పుడే కూర వైపు ఉన్నట్టు కట్ చేసుకుంటే మనకి అవతల పార్ట్ జాయింట్ చేసే పీస్ ఉంటుంది కదా, అది మామూలు నార్మల్ పీస్ని అతుక్కోవచ్చు అనమాట. అంటే చంక వైపు భాగంలో మనకు ఒక్కోసారి 30 సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ చివర పీసెస్ జాయిన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కువ కుట్లు వేసేసి చంక భాగంలో అనీజీగా అంటే మనకి ఎక్కువగా చంక పట్టేసినట్టు ఫీల్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా కూర వైపు తీసుకొని నార్మల్ పీస్ని ఇలా సింగిల్ మనం కొంచెం పాదాన్ని చిన్న పాదంగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని సింగిల్ స్టిచ్ వేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, కూర అలా అడుగున నార్మల్ పీస్ చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి టైం వేస్ట్ అవ్వదు. ఇది లైనింగ్ బ్లౌజ్కి అండి. నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్కి కూడా మనం అలా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇలా కట్ చేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా చూడండి ఒకసారి. చిన్న పీస్ ఖర్చులో కొద్ది పార్ట్ తగ్గిందనమాట, కానీ యువతల వైపు కూర రాలేదు. సో అందుకని నేను పీస్లోనే కూర వైపు పీస్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. సో ఇవి పై భాగం వైపుకు వచ్చేలాగా మనం ఈ కూర పీస్ని బ్లౌజ్ పీస్కి హ్యాండ్ పార్ట్ పీస్కి జాయిన్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా వీడియోలో చూపించినట్లు సింగిల్ స్టిచ్చింగ్ తోటి మనకి జాయింట్ చేయడం అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఎక్కువ కుట్లు వేస్తే ఏమవుతుందంటే చంక భాగంలో పట్టేసినట్లుగా అనీజీగా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది నేను బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందని ఈ టిప్ చెప్తున్నానండి. చూసారు కదా, అలా జాయిన్ చేసేసుకోండి. ఎక్సెస్ ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పూజీ శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.